ముందుగా ముఖ్యాంశాలు. పన్నెండవ రోజుకు చేరిన సకల జనుల సమ్మె, తీవ్ర రూపం దాలుస్తున్న ఆందోళనలు. రైలు రోకో విజయవంతం, రైలు పట్టాలపైన బైఠాయించిన తెలంగాణ వాదులు, అరెస్టు చేసిన పోలీసులు. సకల జనుల ప్రదర్శనలు, ఆటోలు ట్రాలీలతో హోరెత్తిన ఖమ్మం. కొనసాగుతున్న 108 ఉద్యోగుల సమ్మె, తమ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగులు. వార్తల్లోని వివరాలు. సకల జనుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్లు, బస్సులు, ఆటోలు బంద్ కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పెట్రోల్ బంకులు బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా రైలు రోకో విజయవంతంగా జరిగింది. రైలు వ్యవస్థ తెలంగాణ జిల్లాల్లో పూర్తిగా స్తంభించిపోయింది. రైల్వే శాఖ ముందుగానే రైళ్లను దారి మళ్లించడం, కొన్ని రైళ్లను రద్దు చేయడం ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. ఖమ్మం జిల్లాలోనూ రైలు పట్టాల మీదకొచ్చి తెలంగాణ జేఏసీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శనగా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, బీజేపీ, సిపిఐ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, పోలీసులను నెట్టుకుని స్టేషన్లోకి చేరుకున్నారు. రైలు పట్టాల మీద బైఠాయించి నినాదాలు చేశారు. ఆటపాటలతో ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో న్యూ డెమోక్రసీ నేతలు పోటు రంగారావు, సాధినేని వెంకటేశ్వరరావు, రాయల చంద్రశేఖర్, శ్రీను, సురేష్, సిపిఐ నేతలు సిద్ది వెంకటేశ్వర్లు, సలాం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచటం ఎవరితరం కాదని నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే వరకు సకల జనుల సమ్మె కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణలో సకల జనుల సమ్మె విజయవంతంగా నడుస్తూ ఉంటే బొగ్గు పెల్ల కదలటం లేదు, బస్సు చక్రం కదలటం లేదు, ఒక పాఠశాల నడవటం లేదు, ఒక ప్రభుత్వ కార్యాలయం తెరవట్లేదు, అన్నిటికీ తాళాలు పడ్డా ఈరోజు రైలు రోకోని ప్రారంభించే రైలు రోకో జరుగుతూ ఉన్నది. తెలంగాణలో రైళ్లన్నీ బంద్ అయినాయి. ప్రతి ఊరు పట్టాల మీదకి వచ్చింది. అందుకే ఈ రైలు రోకో విజయవంతం చేసిన అందరికీ, జయప్రదం చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తూనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వీరికి తోడు దొంగలుగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు దొంగ పద్ధతులు మానేసి రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వచ్చి తాడో పేడో తేల్చుకోవడానికి ముందుకు రావాలని, తెలంగాణ ఇచ్చేదాకా సకల జనుల సమ్మె ఆగేది లేదు. సోనియమ్మకి చిన్న తప్పు చేస్తే అమెరికా పోయి ఆరోగ్యం బాగు చేయించుకొని వచ్చింది, పర్వాలేదు. దానికోసం పూజలు చేసిన కాంగ్రెస్ పెద్దలకు కూడా ఒక నమస్తే. కానీ మీ కళ్ళాడపోయినాయి. పార్లమెంట్ ముందే ఆత్మహత్యలు చేసుకుంటుంటే కానట్లేదా? 600 మంది ప్రాణాలు తీసిన మీ బుద్ధి ఎక్కడిది? ఈ 600 మంది చాలరా? ఇంకెంతమంది కావాలి? కాబట్టి ఇవాళన్నీ పట్టాలు, రైళ్లు అన్ని బంద్, హమాలీలు అందరూ బంద్ చేశారు. అయినా మీకు బుద్ధి లేకపోతే ఎట్లా? అందుకే వెంటనే ప్రారంభించకపోతే మీ ఉనికి లేకుండా చేస్తాం. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఎవడు కదలడానికి లేకుండా చేసే అంశం ముందుకొచ్చింది. ప్రజల నిరసనకి, ప్రజల కోపానికి మీరు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ బిల్లు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. సకల జనుల సమ్మెకు మద్దతుగా సర్వం బంద్ అయిపోయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి దానికి నిరసనగా రైలు రోకో కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ వారు మేము 31 తర్వాత చేస్తాం, 29 తర్వాత చూస్తామని మీసాలు తిప్పుతా ఉన్నారు. ఒకటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పవలసినటువంటి మాట, ఈనాడు సకల జనులు ఉద్యోగులు ఉద్యోగాల్ని పక్కన బారేసి ఇవాళ పూట గడవనటువంటి ఆటో కార్మికుడు కూడా ఆటోలు పక్కన పడేసి ఉద్యమం చేస్తా ఉంటే ఇంకా మేము ఢిల్లీ పోతాం, మాట్లాడి వస్తామని చెప్పడం అంటే తెలంగాణ బిడ్డలుగా సిగ్గుసేటైన విషయం.
ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు రాజీనామా చేసి ఈ ప్రజా ఉద్యమంలోకి వస్తే తప్ప ఇవాళ మీకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. తెలుగుదేశం వారు కూడా మేము కూడా నిరాహార దీక్షలు చేస్తామంటా ఉన్నారు. ఈ నిరాహార దీక్షలు నాటకాలు కాదు. ఆంధ్రాలో ఆంధ్ర నాటకం, అక్కడ చెప్పడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్పడం, 2 నాలుకలతోటి 2 మాటలతోటి ఉన్నటువంటి పార్టీని ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో రోడ్ల మీద తిరగకుండా బట్టలు ఉడబీకి బయటికి పంపించేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి ఈ సమ్మె ఇంత ఉధృతంగా జరుగుతున్నటువంటి దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము సంపూర్ణంగా వాళ్ళతో పాటు కలిసి ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటాం. రైలు రోకో కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయింది. తెలంగాణ సాధించడం కోసం జరుగుతున్న సమ్మె పూర్తిగా సక్సెస్ అయింది. కేంద్ర ప్రభుత్వం తల వంచి రైళ్లను రద్దు చేసుకుంటాం వల్ల పూర్తిగా సక్సెస్ అయినట్టు భావిస్తున్నాం. దాంతో పాటు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఉన్నారో సిగ్గుతో తలదించుకొని ఇప్పటికైనా సరే వెంటనే రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి, అదేవిధంగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో డ్రామా చేస్తున్నారో నిరాహార దీక్షలని మేము ప్రత్యేకంగా పోరాటాలు చేస్తున్నామని వాళ్ళు ఈ సమ్మెలో పాల్గొని ప్రజలతో పాటు వాళ్ళు కూడా ఉద్యమం చేయాలని. రైలు రోకో ఆందోళనలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి ఆ తర్వాత విడుదల చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో రైలు రోకో నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు రైలు పట్టాలపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆందోళన విరమించమని పోలీసులు విజ్ఞప్తి చేసినా తెలంగాణవాదులు వినకపోవడంతో అరెస్టులు చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఖమ్మం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వారందరినీ పోలీసులు విడుదల చేశారు. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ దందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. సకల జనుల సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తున్నారని టీఎన్జీఓ నేతలు తెలిపారు. 12 రోజులుగా సమ్మె విజయవంతంగా సాగుతోందని, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తే సహించేది లేదన్నారు.
ఉద్యోగులు ఎవరూ భయపడటం లేదని, ప్రభుత్వ కుటిల యత్నాలను తిప్పికొట్టే సత్తా ప్రభుత్వ ఉద్యోగులకుందని టీఎన్జీఓ నేతలు రంగరాజు, చంద్రారెడ్డి తెలిపారు. వేతనాలు చెల్లించమని చేసే హెచ్చరికలకు భయపడేది లేదన్నారు. తెలంగాణ సకల జనుల సమ్మెలో భాగంగా 12వ రోజు కూడా సమ్మె ప్రశాంతంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా మొదటి రోజు అయితే ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అంతకంటే ఎక్కువ మందితోటి సకల జనుల సమ్మె కొనసాగుతుంది. మరి అదే కాకుండా ఖమ్మం జిల్లాలో నుండి ఉద్యోగ ఉపాధ్యాయ గెజిట్ ఆఫీసర్లే కాకుండా ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చేసి ర్యాలీలు మరి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మరి 11 గంటలకి జిల్లా అధికారులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం ఉంది. దయతో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు మేము చెప్పేది ఏంటంటే సమ్మె జరుగుతున్నది. అన్ని అధికారులు కూడా సమ్మెలో పార్టిసిపేషన్ అవుతున్నారు. బెదిరించి సమ్మెలో పార్టిసిపేషన్ చేసి ఏర్పాటు చేసి దాన్ని వదులుకోవద్దని చెప్పి జిల్లా అధికారులు మేము చెబుతున్నాం. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా చెప్పేది ఏంటంటే అందరూ సమ్మెలో ఉన్నప్పుడు మీరు జిల్లా కలెక్టర్ గారు చెప్పినప్పుడు మీటింగ్ ఎందుకు రావాలి? మీరు కూడా దాంట్లో జిల్లా సమ్మెలో ఉన్నారు మీరు. కాబట్టి దయతో జిల్లా అధికారులందరూ కూడా చెప్పేది ఏంటంటే అధికారులు చెప్పిన మీటింగ్లకి రావద్దని, అదేవిధంగా సమ్మె బ్రహ్మాండంగా కొనసాగించాలని, మరి ఉధృతం చేయాలని చెప్పి జేఏసీ పక్షాన జిల్లాలందరినీ కోరుతున్నా. జై తెలంగాణ. ఈరోజు 13వ రోజు సమ్మెలో వెళ్తున్నాం సక్సెస్ఫుల్ గా. నిన్న సీఎం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పి కొంతమంది ఆఫీసర్లని ఈరోజు కలెక్టర్తో మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే అటెండెన్స్ తీసుకొని జీతాలు ఇవ్వాలని చూస్తారో కానీ అందరం కూడా మొత్తం ఆల్ ఇంజనీర్స్ అందరు క్యాడర్ ఎంప్లాయీస్ కూడా మొత్తం సమ్మెలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే ప్రలోభాలకు లొంగేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సకల జనుల సమ్మె మరింత ఉధృతమవుతోంది. ఉద్యోగులు తమ సమ్మె ఆందోళనలను కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారులు ఎవరూ సమావేశాలకు హాజరు కావద్దని తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రొఫెసర్ జయశంకర్ సకల జనుల సమ్మె శిబిరంలో పలువురు ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరం ప్రారంభ కార్యక్రమంలో టీఎన్జీఓ నేతలు వేణుగోపాల్, స్వామి వెంకటపతిరాజు, శ్రీనివాసరావు, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా పలు సంఘాలు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, కంప్యూటర్, నెట్ సెంటర్లు ఉద్యోగులు ప్రదర్శనగా కలెక్టరేట్ చేరుకుని సమ్మె శిబిరం చేరుకుని ఆందోళన చేశారు. ఆ దృశ్యాలను వీక్షించండి. జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల చడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నిక కలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల
దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, పీపీటీఎస్ యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, సివిల్, మెకానికల్, ఎంటెక్, పవర్ ఎలక్ట్రానిక్స్, సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్, ఎంసెట్, ఐసెట్ అండ్ ఈసెట్ కోడ్ DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramulu College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. అత్యవసర విధులను బహిష్కరించి 108 ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోవడంతో సమ్మెకు దిగామని 108 ఉద్యోగుల సంఘం నేతలు చెప్పారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 ఉద్యోగులు శిబిరం ఏర్పాటు చేసి నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు విమర్శించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులకు హాజరు కావడానికి వచ్చిన ఉద్యోగులను తెలంగాణ జేఏసీ అడ్డుకుంది. విధులకు హాజరైతే సహించేది లేదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి వస్తున్న అధికారులను తెలంగాణ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. డ్వామా పీడీ కలెక్టరేట్లోకి వస్తుండగా జేఏసీ నేతలు అడ్డుకుని తిప్పి పంపారు. ఉద్యోగులు ఎవరైనా విధులు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పన్నెండవ రోజుకు చేరిన సకల జనుల సమ్మె, తీవ్ర రూపం దాలుస్తున్న ఆందోళనలు. రైలు రోకో విజయవంతం, రైలు పట్టాలపైన బైఠాయించిన తెలంగాణ వాదులు, అరెస్టు చేసిన పోలీసులు. సకల జనుల ప్రదర్శనలు, ఆటోలు ట్రాలీలతో హోరెత్తిన ఖమ్మం. కొనసాగుతున్న 108 ఉద్యోగుల సమ్మె, తమ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.